హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కుకుంబర్ పోహా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, బరువు పెరగకుండా ఉంటారు. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా కీరాని శుభ్రంగా కడిగేసి తురుముకోవాలి. ఇక్కడ నేను సగం కీరాని తీసుకున్నాను. చూడండి, పెద్ద గ్రేటర్ని యూజ్ చేసుకొని తురుముకోండి, లేకపోతే నీరు ఎక్కువగా ఉండేసి వాటరీగా ఉంటుంది. ఇలా తురుముకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బౌల్లోకి 1 కప్పు అటుకుల్ని వేసుకొని ఒకసారి కడిగేసి కొంచెం మెత్తబడే వరకు నానబెట్టండి. అటుకులు మెత్తబడిన తర్వాత నీళ్లు వంపేసుకొని స్ట్రైనర్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నానబెట్టిన అటుకుల్ని వేసేసుకోండి. అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఇంకా తురుము పెట్టుకున్న కీరాని వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి. తర్వాత 1 ఇంచు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేయండి. అల్లం పచ్చివాసన పోయి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న పోహా కొబ్బరి కీరా తురుమును వేసేసుకుని 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ తురుము, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1 చెక్క నిమ్మరసం పిండుకొని 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, కుకుంబర్ పోహా రెడీ. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీ టేస్టీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.